హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నాను. మీకు ఒకసారి చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మనము డాట్స్ ఎలా వేసుకోవాలి సింపుల్గా, అలాగే కొన్ని టిప్స్ యూస్ చేస్తూ వేసుకుంటే ఎవరికైనా ఈ డాట్స్ అయితే సరిపోతాయి. నేనైతే మెజర్మెంట్స్ని యూస్ చేయనండి, ఆల్తి బ్లౌజ్ని బట్టి తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ సైజ్ ఒకేలా ఉండాలని ఏమి ఉండదు. సో కాబట్టి ఆల్తి బ్లౌజ్ని నేను యూస్ చేసుకుంటాను. లేదు మెజర్మెంట్స్ వైజ్ కుట్టాలి అనుకున్నప్పుడే కొన్ని టిప్స్ యూస్ చేస్తాను. మిగతా అప్పుడంతా నేను యాజ్ ఇట్ ఈజ్ ఆల్తి బ్లౌజ్ని యూస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్తి బ్లౌజ్ కాకుండా నార్మల్గా కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. మీరు గమ్తో అన్న జాయిన్ చేసుకోవచ్చు. ఇది చాలా పల్చగా ఉందండి క్లాత్. సో గమ్తో జాయిన్ చేసుకున్నామంటే ఆ గమ్ మార్క్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. అందుకని గమ్తో జాయిన్ చేయట్లేదు. జస్ట్ నేను అలాగే మిషన్ మీదే కుట్టేస్తాను. నాకు అలవాటు కాబట్టి కుట్టేస్తాను. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే పిన్నులు పెట్టేసుకొని కుట్టుకోవచ్చు, లేదంటే గమ్ పెట్టేసి కూడా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం కొన్ని టిప్స్ పాటించాలి అని చెప్పాను కదా. సో లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగు అలాగే మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది గూడ లేకుండా చుట్టూ మార్క్ అయితే చుట్టూ అయితే కుట్టుకోవాలి. అది కనుక గూడలు వచ్చేసిందంటే మనకి ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు. సో కాబట్టి ఫస్ట్ మీరు సైడ్స్ మొత్తం కుట్టుకునేటప్పుడే గూడ లేకుండా కుట్టుకొచ్చుకోండి. పిన్నులు ఏమన్నా అటాచ్ చేసి కుట్టుకోండి. ఇలా తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా సైడ్లో మనం కుట్టిన తర్వాత మెయిన్ పీస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. సో దాన్నంతా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం స్పీడ్గా అయినా కుట్టేయగలను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పిన్నులు పెట్టి కుట్టుకోవడం చాలా బెస్ట్. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే చాలా సింపుల్ టెక్నిక్స్ వాడతానండి, అందువల్ల కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికైనా సరిపోయే టెక్నిక్స్ అనమాట ఇవి, ఈజీగానే ఉంటాయి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గూడైతే ఎక్కడ రాలేదు, మనకి బాగానే ఉంది. ముడతలు కానీ అలా ఏం లేదు. ముడతలు అంటే బ్లౌజ్ పీస్కి ముడతలు ఉన్నాయండి, లైనింగ్కి బ్లౌజ్కి ముడత అయితే లేదు. చూడండి ఇక్కడ నేను సాగదీస్తుంటే మీకు ఎక్కడ ముడత తెలియట్లేదు, చూసారా? ఇలా కరెక్ట్గా వచ్చిందంటే మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ లేకపోతే మీరు చాలా తక్కువ అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫినిషింగ్ బాగుండి 10 రూపాయలు ఎక్కువ చెప్పినా మనకి కస్టమర్స్ ఇస్తారు. కస్టమర్స్ లేకపోయినా మనం ఇంట్లో వేసుకోవడానికైనా మనకైనా ఫినిషింగ్ బాగుంటే చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు సైడ్స్ అంతా కట్ చేసేసుకుంటున్న తర్వాత ఇక్కడ డాట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. మనము ఇప్పుడు ఒకసారి ఆల్తి బ్లౌజ్ తీసుకోండి. ఆల్తి బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోండి. ఏంటంటే మనకి ఆల్తి బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్పే కదా మనకి ఇస్తారు. సో కాబట్టి ఆల్తి బ్లౌజ్ని తీసేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలి అని అంటే, ఆల్తి బ్లౌజ్లో సైడ్స్ పట్టేస్తాము, ఇటువైపు ఊక్స్ పట్టి కాజపట్టి కుట్టేస్తాము, మధ్యలో డాట్ ఉంటుంది. మధ్యలో అంటే కొంచెం పక్కకు డాట్ ఉంటుంది కదా, అది అర్థం కాదు కాబట్టి సో మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ పైన సమానంగా పెట్టి కిందికి ఇలా తీసుకోవాలి. కింద 3 భాగాలు చూసుకోండి. కింద ఏదైతే ఉందో అది 3 భాగాలుగా ఉండాలి. ఇలా పైన ఒక భాగం, కింద ఒకటి, అటువైపు ఇంకో భాగం, 3 భాగాలు ఉంది కదా. ఈ 3 భాగాలుగా తీసుకొని ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ టేప్ సాయంతో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఇంచులు పైకి తీసుకోవాలి, 1 ఇంచు మనం అటువైపుకి తీసుకోవాలి. అంటే 1 ఇంచు వెడల్పు, 3 ఇంచులు పైకి తీసుకోవాలి. సో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంత 3 ఇంచులు 1 ఇంచు తీసుకొని మీరు మార్క్ చేసుకోవాలి. ఒక్కోసారి మనం ఇలా వేసినప్పుడు కింద మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే వస్తుంది. కొంచెం వస్తే కట్ చేసేసుకోండి. లైట్గా వస్తుందండి ఒక్కొక్కసారి, అలాంటప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకొని మార్కింగ్ మీదనే ఇలా మార్క్ చేసుకోండి. వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 3.5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇలా పెడితే మీకు కరెక్ట్గా షేప్ అయితే తెలుస్తుంది. చూసారా, మనకి మామూలు బ్రాకి వచ్చే కప్ సైజ్ లాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సైడు మీరు మడిచేయచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను, మీరు మడిచి కూడా కుట్టేసేయచ్చు. సో నాకు పట్టి కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఫస్ట్ ఇలా కట్ చేసేస్తాను అనమాట, కుట్టిన వెంటనే. సో ఇప్పుడు మీరు సైడ్ డాట్ తీసుకోవాలి కదా, అంటే ఉక్స్ పట్టి వైపు ఇలా చూడండి,
ఇలా మధ్యలోకి మడుచుకొని ఇక్కడ నెక్ వైపు నుంచి షేప్ పట్టి దాకా మధ్యలోకి మడుచుకొని మధ్యలో మార్క్ చేసుకొని ఇలా 2.5 ఇంచు వరకు మీరు డాట్ అయితే వేసుకోవాలి. ఇలా ఫస్ట్ సన్నగా వచ్చి కింద మళ్ళీ లావుగా వచ్చాయి, హుక్స్ పట్టి వైపు లావుగా వచ్చేసేయాలి. ఇలా వేసేసుకోవాలి. మీకు ఈ సైడ్ది వచ్చి మనకి జస్ట్ ఎందుకంటే హుక్స్ వేసుకునేటప్పుడు, హుక్స్ కజా వేసేటప్పుడు చెస్ట్ని కొంచెం పైకి ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. మీరు బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కొలతేసి చూడండి. ఫ్రంట్ కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ నెక్తో పోలిస్తే, నెక్ కాదు బ్యాక్ పార్ట్తో పోలిస్తే ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి ఉంటుంది బ్లౌజ్ది. ఎందుకనంటే మనం ఈ డాట్ వేయడం వల్ల కొంచెం పైకి వెళ్తుంది. సో చెస్ట్ని కూడా పైకి పెట్టడానికి అది మనకి కొంచెం పైకి పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఆ డాట్ అనేది. సో అందువల్ల మనం ఆ డాట్ వేసుకుంటాం. సో ఇప్పుడు సైడ్ డాట్ అలాగే మెయిన్ డాట్ అయిపోయింది. ఇప్పుడు చంక దగ్గర నుంచి తీసుకునేది ఎలా అంటే చూడండి, షోల్డర్ దగ్గర ఉన్న పీస్ నుంచి చంక దగ్గర ఉన్న పీస్కి ఇలా మధ్యలోకి తీసుకుంటే మీకు మధ్యలో పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడ చూడండి మెయిన్ డాట్కి మీకు ఇలా జస్ట్ మనకి ఒక స్ట్రైట్ లైన్ వచ్చి మళ్ళీ చిన్నగా క్రాస్ అయింది, అలా రావాలి. అలా వచ్చినప్పుడు ఎక్కడైతే స్ట్రైట్ లైన్ వచ్చి ఎండ్ అయిందో అక్కడ వరకు కుట్టేసుకోండి. మీకు అలా కుట్టేసుకుంటే ఇంచుమించు మెయిన్ డాట్కి ఆ చంక నుంచి వచ్చే డాట్కి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కుట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు షేప్ చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా, అసలు కింద ఏమన్నా కప్ పెట్టారా అన్నంత బాగా వచ్చింది షేప్ అయితే. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇది పెట్టి చూపిస్తాను. అసలు చూడండి మనం సాగదీస్తున్నా కూడా షేప్ అయితే అస్సలు పడిపోవట్లేదు, అలాగే పైకి అలాగే ఉంటుందన్నమాట. ఈ టిప్స్ అయితే యూస్ చేయండి మీరు కూడా. ఇంకొకటి చూపిస్తా చూడండి, మీరు ఒకవేళ షేప్ పట్టి కుట్టుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా షేప్ పట్టి కుట్టేటప్పుడు మీకు షేప్ అయితే పాడైపోతుంది అనమాట, అది మనం బెల్ట్ కుట్టేటప్పుడు. ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ మనం ఇలా మడిచినా మన షేప్ అయితే ఏం మాత్రం చెదరదు. ఇక్కడ షేప్ పట్టి కుట్టినా మన షేప్ అయితే పాడవదు, కరెక్ట్గానే ఉంటుంది. సో ఇదండి, మీరు కూడా ఈ టిప్స్ యూజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక యూస్ఫుల్ ఈ వీడియో అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎటువంటి టిప్స్ కావాలో నాకు కామెంట్లో చెప్తే నేను అవి స్టిచ్ చేసేటప్పుడు మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి గోడ ఏం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.